ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఎవ్రీడే 6:30 PM కి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ లైక్ తో పాటు హైప్ కూడా నాకు చాలా ముఖ్యం, కాబట్టి లైక్ తో పాటు హైప్ కూడా చేయండి. ఇంకా మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, హర్రర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనము బెంగళూరులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందామండి. అబ్బాయి బెంగళూరులోని జాబ్ అయితే చేస్తున్నాడు అనమాట. వాళ్ళది ఏంటంటే వాళ్ళ నాన్నగారు లేరు, చనిపోయారు. వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెలకి అయితే పెళ్లి చేసేసాడు. వాళ్ళ అమ్మని కూడాను పోషిస్తున్నాడు ఈ అబ్బాయి. కాకపోతే ఆవిడ వాళ్ళ నేటివ్ ప్లేస్ లోనైతే ఉంటుంది, అక్కడికి డబ్బులు పంపిస్తాడనమాట ఎవ్రీ మంత్ కూడాను. అయితే ఇంకా ఏజ్ ఎక్కువ అవుతుంది, పెళ్లి చేసేస్తే బాగుంటుంది అబ్బాయికి అని చెప్పేసి వాళ్ళది ఒక మంచి క్యాస్టే, పెద్ద క్యాస్టే. అయితే ఆ అమ్మాయిని అయితే వెతికారు. అయితే ఒక గొప్పింటి అమ్మాయి, అనుకోకుండా ఒక గొప్పింటి అమ్మాయి సంబంధం అయితే వీళ్ళకి కుదిరింది. వీళ్ళకి పెద్దగా ఆస్తులు అయితే ఏం లేవు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన నాటికి అసలు ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఈ అబ్బాయే బాగా చదువుకొని ఉద్యోగం అది తెచ్చుకొని వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెలికి పెళ్లి చేయడానికి అంతా కూడా ఈ అబ్బాయి అనమాట. మధ్యలో బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చారనమాట. అమ్మాయి చాలా బాగుంటుంది, చాలా అందగత్తే, బాగా డబ్బున్న వాళ్ళు, అంటే ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు అనమాట. సరే, ఇంకా వీళ్ళ అమ్మగారు ఏంటంటే అంతా బాగుంది కదా అని చెప్పేసి చూశారు అమ్మాయిని కూడాను. ఈ అబ్బాయిని కూడా తీసుకువెళ్లారు. అమ్మాయి ఏం మాట్లాడలేదు, అలాగా ఇలా ఇలా మొహం దించుకొని అయితే కూర్చుంది. మరి వాళ్ళ క్యాస్ట్ లోనైతే అసలు ఆ పెళ్లి చూపుల్లో కూడా సరిగ్గా అయితే అబ్బాయిని చూడడానికి వీల్లేదు. ఏంటంటే తాళి కట్టే సమయంలోనే అమ్మాయిలు అయితే చూస్తారనమాట. కానీ వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి ఒకసారి చూడడంలో తప్పేమీ లేదు అని చెప్పేసి అలా ఎదురెదురుగా కూర్చోబెట్టారు. ఇంకేం కూడా మాట్లాడలేదు కూడాను. అమ్మాయిని లోపలికి అయితే తీసుకువెళ్ళిపోయారు. మరి తర్వాత వెంటనే వాళ్ళకి కూడా ఎగ్రీ ఆ అబ్బాయి బాగా నచ్చాడు. ఎందుకనంటే మంచి ఉద్యోగం అయితే చేస్తున్నాడు అబ్బాయి, సంపాదించాడు, వెల్ సెటిల్డ్. ఇంకా ఆడపడుచులు పోరు లేదు, ఒకతే చెల్లెలు. అమ్మాయి కూడా పెళ్లి చేసేసారు. మామగారు లేరు, అత్తగారు ఒకరే, ఆవిడ ఎక్కడో ఉంటారు. బెంగళూరులోని ఈ అమ్మాయి హ్యాపీగా సేఫ్ గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు కూడాను అగ్రీ చేశారు. వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏం లేకపోయినా, డబ్బులు లేకపోయినా. సో అనుకోకుండా ఇంకా వెంటనే అన్ని కుదిరిపోవడం, మ్యారేజ్ అయిపోవడం అంతా కూడా వితిన్ 1.5 month లోనే అన్ని అయిపోయాయి. సో ఇంకా పెళ్ళైన తర్వాత ఒక 3 days ఎంతో వాళ్ళ అత్తమామల దగ్గర, వాళ్ళ అమ్మగారి దగ్గర ఉన్నారు. రిటర్న్ మళ్ళీ ఈ అబ్బాయితో కలిసి అమ్మాయి బెంగళూరు అయితే వచ్చేసింది. అమ్మాయి పేరు ప్రియా. అయితే హర్ష ఏంటంటే చాలా మంచి అబ్బాయి, ఎవరితో కూడా గొడవలు పెట్టుకోడు, తన పని ఏదో తను చేసుకుంటాడు, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అయితే లేవు. అయితే ఫస్ట్ లోనైతే సరిగ్గా మాట్లాడుకునేవారు కాదు ఇద్దరును. సరే, కొత్త కదా అమ్మాయికి అని చెప్పేసి హర్ష కూడా పెద్దగా తన్నేం అనేవాడు కాదు. తనకి వంట చేయడం కూడా పెద్దగా చేత కాదు. ఆ సమయంలోని వంటది నేర్పించాడు. అన్ని ఇద్దరు మెల్లమెల్లగా దగ్గర అవుతూ వచ్చారనమాట. ఇంకా తర్వాత బాగున్నది వాళ్ళ లైఫ్ అయితే, చాలా బాగుంది. ఒక 2-3 months తర్వాత వాళ్ళ నాన్న అయితే ఫోన్ చేశాడు. అప్పటి వరకు వాళ్ళ నాన్న అమ్మాయికి అయితే ఫోన్ చేయలేదు. వాళ్ళ అమ్మగారు ఏదో అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ, ఎలా ఉన్నావమ్మా, ఏంటమ్మా, బాధపడకు, ఎక్కువ గొడవలు పెట్టుకోకు అబ్బాయితోని, అలా చెప్తూ వచ్చేవారంట. ఇతను మటుకు ఎప్పుడు ఫోన్ చేసేవారు కాదంట. అల్లుడికి ఫోన్ చేసి అల్లుడితో మాట్లాడేసి పెట్టేసేవారంట ఫోన్. సో ఆ రోజు మటుకు అమ్మాయికి ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఏంటి అన్ని కూడా కనుక్కున్నారంట. బాగానే ఉన్నాను నాన్న అని మాట్లాడేసి పెట్టేసిందంట ఈ అమ్మాయి. ఆ తర్వాత 1-2 weeks అయిన తర్వాత
టీవీ ఏదో చూస్తున్నారు సాయంత్రం సమయంలో వీళ్ళిద్దరు సోఫాలో కూర్చొని. ఈలోగా ప్రియకి కాల్ అయితే వచ్చింది తన సెల్ ఫోన్కి, అన్నోన్ నెంబరు. కాల్ వస్తే ఏంటని చూసింది, చూసి అన్నోన్ నెంబర్ కదా అని చెప్పి ఇగ్నోర్ చేసి వదిలేస్తే మళ్ళీ రెండోసారి కూడా వచ్చింది. సో పక్కనే ఉన్న హర్ష ఏంటనంటే అది చూశాడు, ఎవరిదా నెంబరు ఏంటి అని అంటే ఏమో తెలియదండి, అన్నోన్ నెంబర్ కదా అందుకే లిఫ్ట్ చేయట్లేదు అనేసింది. మళ్ళీ థర్డ్ టైం అయితే వచ్చింది. వచ్చేసరికి లిఫ్ట్ చేయి, ఎవరో ఎమర్జెన్సీ కావాలా, ఫోన్ చేస్తున్నారు కదా లిఫ్ట్ చేయి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యి ఉంటారు అనేసి అంటే అమ్మాయి ఏం చేసింది, సరే అని చెప్పేసి లిఫ్ట్ చేసింది ఫోన్. లిఫ్ట్ చేస్తే అటుపక్క నుంచి మెయిల్ వాయిస్, ఎవరో అబ్బాయి. ఆ వాయిస్ వినగానే ఇంకా తను షివర్ అయిపోయి వెంటనే కాల్ అయితే కట్ చేసేసింది. చాంట్లు పట్టేస్తుంటే చాంట్లు తుడుచుకుంటూ హర్ష కాసి ఏదో అపరాధ భావంతో చూసినట్టుగా చూస్తుందంట. చూస్తూ ఉంటే హర్ష అది గమనించాడు, కానీ పెద్దగా పట్టించుకోలేదు. తను టీవీ ఏదో చూస్తున్నాడు, ఏమి అడగలేదు, ఎవరి దగ్గర నుంచి ఏంటి ఏమి అడగలేదు. రాంగ్ నెంబర్ అనేసి తనే చెప్పిందంట. తను చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ లోను సైలెంట్ లోను పెట్టేసి వదిలేసిందంట. వదిలేసిన తర్వాత ఇంకా ఊరుకున్నాడు. తర్వాత నెక్స్ట్ డే, ఆ రోజు ఏంటంటే సండే అన్నమాట. సండే మార్నింగే తను పనంతా కూడా చేసుకుంటుంది. ఈలోగా మళ్ళీ తనకి కాల్ అయితే వస్తుంది, ఒక 9:30 ఆ టైంలోనే కాల్ వస్తుంటే, ప్రియానికి కాల్ వస్తుంది ఏదో అన్నోన్ నెంబర్ నుంచి అని చెప్పేసి అన్నాడు. అంటే అది బెడ్రూమ్లో ఉందన్నమాట ఫోను. తిను గాబరాగా పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే కాల్ కట్ చేసేసి తను ఏం చేసింది, స్విచ్ ఆఫ్ చేసేసింది. గమనించాడు, హర్ష గమనించాడు, కానీ తన్ని ఇంకా ఎక్కువ అడగకూడదు, దాని గురించి ఇంకా ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాడు. మరేంటో తనైతే అడగలేదు, అలాగే ఊరుకున్నాడు. అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ వీళ్ళు బయటకు వెళ్ళారు. సండే కదా, బెంగళూరులోని బాగా ఉంటుంది, ఇంకా వీకెండ్స్లోని చాలా బాగుంటుంది. షాపింగ్ ఏదో చేసుకున్నారు, సరదాగానైతే ఉన్నాడు. కానీ ప్రియ మటుకు ఎందుకనో మునుపట్లాగా అయితే లేకపోతుంది తనతోని. ఏంటో తను బాధగా ఉన్నట్టుగా, ఫీల్ అవుతున్నట్టుగా ఏదో ఒక మొహం అయితే కనిపిస్తుంది తనలోని. సరే ఏమైంది, ఏంటి అలా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళు ఐస్ క్రీమ్ షాప్లో ఉన్నటప్పుడు అడిగాడు. ఇంకా అలా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి అడిగితే దానికి ఏం సమాధానం చెప్పలేదు. భయపడుతూ, ఏం లేదండి బాగానే ఉన్నాను, కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనే అలా ఉన్నాను అని తనైతే చెప్పేసింది. సో అవన్నీ బయటన చూసుకొని తిరిగేసి నైట్ 9 కల్లా ఇంటికైతే వచ్చేసారు. ఆ టైంలోని ప్రియ స్నానానికి అయితే వెళ్ళింది. స్నానానికి వెళ్ళేసరికి మళ్ళీ తనకు ఫోన్ వస్తుంది. ప్రియ ఫోన్ వస్తుంది అని అన్నాడు 2 సార్లు. తను స్నానం చేస్తుంది, వినపడలేదు. ఈలోగా తను చూశాడు ఆ నెంబరు, లాస్ట్ 2 డేస్ నుంచి అదే నెంబర్ కదా చూశాడు. చూసి ఏం చేశాడు అని అంటే లిఫ్ట్ చేసి హలో ఎవరు మాట్లాడుతుంది అని అడిగాడు. అటుపక్క నుంచి అతనైతే మాట్లాడాడు, నా పేరు కార్తిక్ అండి, ప్రియా ఉంది అక్కడ, ప్రియాకి ఫ్రెండ్ నేను, ప్రియతో మాట్లాడాలి అని. మీరేనా నిన్నటి నుంచి కాల్ చేస్తున్నారు? అవునండి నేనే కాల్ చేస్తున్నాను అని చెప్పాడు. చెప్పేసరికి ఎందుకనో హర్షకి చాలా బాధ అనిపించింది. సరేలే ఊరుకుందామని చెప్పేసి తను అనంటే హర్ష అలా భయపడకుండా తన పనిలో ఉందండి, రేపు మార్నింగ్ కాల్ చేపిస్తాను, ఇప్పుడు లేట్ నైట్ కదా, రేపు మార్నింగ్ కాల్ చేస్తుందిలేండి అని చెప్పేసి కాల్ అయితే కట్ చేసేసాడు. ఆ విషయం తనకి చెప్పాలా వద్దా అనే ఆలోచనలోనైతే ఉన్నాడు. ఫోన్ అయితే చూస్తున్నాడు, నిన్న వచ్చింది ఇదే నంబరా కాదా, తిని లిఫ్ట్ చేసిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాడు. ఆ టైంలోని ప్రియా అయితే స్నానం చేసి వచ్చింది. తన చేతిలో ఫోన్ ఉండడం అయితే చూసింది, హర్ష చేతిలో ఫోన్ అయితే చూసి భయపడిపోతూ, ఏంటి నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు, ఏమైంది అంటూ తన చేతిలో నుంచి అయితే ఫోన్ లాక్కోగానే తనేం మాట్లాడలేదు. చూసి ఎవరో నీ ఫ్రెండ్ అంట, కార్తిక్ అంట, కాల్ చేశారు, రేపు నీకు వీలైనప్పుడు చెయ్యి అని చెప్పేశాడు. చెప్పేసి వెళ్ళిపోయాడు సీరియస్గా.
వాళ్ళు ఏదో తెచ్చుకున్నారు బయట నుంచి, అది తిందామని చెప్పేసి తన అన్ని రెడీ చేస్తుంది. నాకు ఆకలిగా లేదు, నేను పడుకుంటాను, నువ్వు తినేసి వచ్చి పడుకో అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయేసరికి తనకి ఏదో ఇంకా భయం వేస్తుంది, ఏదో అర్థమైంది. సరే ఇంకా తను ఏంటంటే అప్పటికైనా అమ్మాయి ఓపెన్ అయితే బాగున్నాం, తను ఏం చెప్పలేదు. భర్త దగ్గర ఏవి దాయకూడదు, అమ్మ నాన్న దగ్గర ఎలాగైతే దాయకూడదు అలాగే భర్త దగ్గర కూడా విషయాలు అయితే దాయకూడదు, చెప్పేయాలి, అందులో తప్పేముంది. అయితే ఈ అమ్మాయి అయితే ఏం చెప్పలేదు భయపడుతూనే ఇంకా తనకి తినబుద్ధి అయ్యలేదు, అన్ని కలిపి ఫ్రిడ్జ్ లోకి అయితే పెట్టేసింది. వచ్చి పడుకుంది, కానీ చెప్పాలా వద్దా, హర్ష ఏమనుకుంటున్నాడో అని భయపడుతుంది. ఎప్పుడులాగా అయితే లేడు, కొంచెం చిరాకు పడుతున్నాడు, అటు తిరిగి పడుకున్నాడు. సో మగవాళ్ళది కూడా ఈ తప్పు అయితే మీరు చేయకూడదండి ఎప్పుడు కూడాను. తను ఏదో భయపడుతుంది, ఎవరి గురించో ఇలా అవుతుంది అనేదే చూస్తారు, కానీ మీతో ఎంత ప్రేమగా ఉంటుంది, మీతో ఎంత జెన్యున్ గా ఉన్నది అనేది చూసి మీరు దగ్గర అవ్వాలి. దగ్గర అవ్వడానికి అవతల వాళ్ళకన్నా మీరు దగ్గర అవ్వడానికి ప్రయత్నించాలి. అదే టైంలో మీ సపోర్ట్ అనేది ఉండాలి వాళ్ళకి. అంతేగాని మీరే దూరం చేసుకొని మీరే ఇంకా దూరం పెట్టారు అని అంటే వాళ్ళకి మనసు ఇరిగిపోతుంది. సో ఈ అబ్బాయి ఏం చేశాడు, అలాగే దూరం పెట్టాడు, ఏం మాట్లాడలేదు. మార్నింగ్ లెగ్సి తను త్వరగా రెడీ అయిపోయి తిని లేగక ముందే అన్ని రెడీ చేసుకొని బయలుదేరిపోతున్నాడు. ముందు వాటర్ బాటిల్ ఇస్తాను అని అంటుంది. వద్దొద్దు, నేను క్యాంటీన్లో తినేస్తాను, అక్కడ వాటర్ ఉంటుంది, పర్వాలేదులే, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఇంకా తిని ఏం చేసింది అని అంటే తనకి భయం వేస్తుంది, లోపలంతా కూడా భయంగా ఉంది, బాధగా ఉంది. తన పనులన్నీ చేసేసుకుంది, అలాగే పూజ చేసుకొని దేవుడి ముందు కూర్చుంది ఇంకేలాగా. ఆ టైంలోని కాలింగ్ బెల్ మోగింది. కాలింగ్ బెల్ మోగేసరికి ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు అని చెప్పేసి తలుపు తీసింది. తీయగానే ఎదురుగుంట కార్తిక్. ఏంటి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, నేను మీ హస్బెండ్ కూడా లిఫ్ట్ చేసి మాట్లాడాడు, నువ్వు మాట్లాడతావు అనుకుంటే నువ్వు ఫోన్ చేయట్లేదు, నీ ఇల్లు వెతుక్కొని రావడానికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది, పద వెళ్ళిపోతాం మన ఇద్దరమే, ఇక్కడ వద్దు, నువ్వు నీకు ఇష్టం లేని ఈ జీవితం వద్దు, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం, హ్యాపీగా ఉందాం అని చెప్పి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే తను ఏం మాట్లాడలేదు, అలానే చూస్తూ ఉండిపోయింది, భయంతోనే ఉండిపోయింది. ఉండిపోతే ఏంటి ఏం మాట్లాడట్లేదు అంటూ తను లోపలికైతే వచ్చాడు. వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడికి లోపలికి రావద్దు అని చెప్తుంది. చెప్తున్నా కూడా తను వినట్లే, చేయి పట్టుకున్నాడు. పట్టుకొని పద వెళ్ళిపోదాం, నీకు ఇష్టం లేని లైఫ్ ఎందుకు లీడ్ చేయడం, అవసరం లేదు, మీ నాన్న నీకు బలవంతంగా పెళ్లి చేశారు కదా, వద్దు, మన ఇద్దరం ప్రేమించుకున్నాము, మన ప్రేమను నిలబెట్టుకుందాము, అప్పుడంటే నా దగ్గర సరైన డబ్బులు ఉద్యోగం లేదు కాబట్టి నేను వదులుకోవాల్సి వచ్చింది, ఇప్పుడైతే నేను వదిలే ఛాన్సే లేదు, పిల్లలు కూడా లేరు కదా నాతో వచ్చేయనిసి అంటుంటే, నేను రాను, నా భర్త అంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసేసుకున్నాను, అయిపోయింది, ఇంక అక్కడితో వదిలేసేయి, నేను మర్చిపోయాను, నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నా కూడా వెళ్లకుండా తను చెయ్యి అయితే పట్టుకున్నాడు. అయితే చూడండి కర్మ ఎలా ఉంటుంది అని అంటే, అదే టైంకి రిటర్న్ ఈ అబ్బాయి హర్ష ఉన్నాడు కదా, తన ఇంటికి అయితే వచ్చాడు. చూశాడు వాళ్ళిద్దరిని, తను చేయి పట్టుకొని ఉన్నాడు. అంతే, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా మా ఆవిడ చేయి పట్టుకున్నావు అంటూ దగ్గరికి అయితే వచ్చి వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు. ఆ టైంలో వాడు గట్టిగా అరుస్తూ చండాలంగా నీచంగానైతే మాట్లాడాడు. దాన్ని నేను ప్రేమించాను, దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటూ ఏదో వల్గర్ గానైతే మాట్లాడాడు. తను ఏడ్చుకుంటూ కూర్చుండిపోయింది అక్కడే సోఫా మీద. బయట ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇటు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తున్నారు. అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు కన్నడ కదా, వాళ్ళకి తెలుగు రాదు కదా అని చెప్పి, వాళ్ళకి అన్ని వచ్చి అన్ని అర్థం అవుతాయి, ఎవరికైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు అన్ని అర్థం అయిపోతాయి. సో అదే అందరూ చూస్తున్నారు వింతగా విచిత్రంగా, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు. ఈ లోపు వాళ్ళిద్దరిని చెదరగొట్టి వాడిని అయితే పంపించేశారు. ఇంకా తను ఆ టైంకి లోపలికి వచ్చి ఈ అమ్మాయిని అయితే తిడుతున్నాడు అనమాట. మీ నాన్న అందుకే కావాలా, నిన్నిచ్చి నాకు అంటగలిపారు, అసలు ఇంత గొప్ప వాళ్ళు, ఇంత అందంగా ఉన్న అమ్మాయి నన్నెందుకు పెళ్లి చేసుకుంటుందని నేనైతే అనుకున్నాను,
ఇదన్నమాట అసలు విషయం. అలాగే ఇలాగా అని చెప్తున్నాడు. ఆ టైంకి దీనికి మాట రావట్లేదు, ఏడుపు వస్తుంది, ఏడ్చేస్తుంది అనమాట, చేస్తుంది. చెప్పుదామని ప్రయత్నిస్తున్నా కూడాను తనేమి వినే పొజిషన్ లోనైతే లేడు. అఫ్ కోర్స్ ప్రియ అంటే ఇష్టం కాబట్టే తను ఇన్ని జరుగుతున్నా కూడా ఏం అనకుండా ఇలా చిన్న చిన్న మాటలైతే విసురుతున్నాడు. కానీ కాకపోతే ఇలా నన్ను మోసం చేశారు అని మాట్లాడేసరికి అది ఆ మాట ప్రియకి చాలా బాధ అనిపించింది. సరే ఇంకా కాసేపు అయిన తర్వాత చిచి నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటే ఈలోగా ప్రియ వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయికి అయితే కాల్ చేశారు, హర్షకి. కాల్ చేస్తే ఆ కోపంలోని హర్ష లిఫ్ట్ చేసి, మీరు ఇంత పని చేస్తారని అనుకోలేదు, ఇదన్నమాట సంగతి, అందుకనే మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు, మేము అడిగిన కట్నం అన్ని ఇచ్చారు, మేము అడగకుండానే కొన్ని ఇచ్చారు, ఇదన్నమాట అని మాట్లాడుతుంటే అవతల నుంచి అతను కూడా ఏం తగ్గకుండా, నాకు తెలిసి ఈ సంగతి, అందుకనే నా కూతుర్ని వాడితో కాకుండా నీకు ఇచ్చి పెళ్లి చేశాను, మీకు అసలు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, డబ్బులు లేవు, ఏ ఆస్తిపాస్తులు లేవు, అయినా నీలాంటోడికి ఇచ్చి పెళ్లి చేశాను అంటూ ఏవో మాటలన్నారు. అనేసరికి ఇంకా వెంటనే కాల్ కట్ చేసేసి, చిచ్చి నేను ఇంక ఇంట్లో ఉండను అని చెప్పేసి హర్ష కోపంగానే ఏంటంటే తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. దీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈలోగా వాళ్ళ నాన్న దగ్గర నుంచి కాల్ అయితే వచ్చింది. ఇలాంటి పనికిమాల దాన్ని అనుకోలేదు, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు, నిన్ను ఇలా కాదు చంపేస్తాను, రావే నువ్వు ఇంటికి రా అని చెప్పేసి గట్టిగానైతే మాట్లాడుతున్నాడు వాళ్ళ నాన్న. మరో పక్క నుంచి వాళ్ళ అమ్మ తీసుకొని, నువ్వు ఇంటికి రా అమ్మ, మాట్లాడతాను, ఇంటికి రా, నువ్వు రా, అక్కడ ఉండొద్దు, ఇంటికి రా అని చెప్పేసి అన్నైతే ఇంకా బెదిరిస్తూనే, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా, వాడి దగ్గర ఉండడానికి వీల్లేదు, వచ్చేయి అని చెప్పేసి కాల్ కట్ చేసేసాడు. కాల్ కట్ చేస్తే తిను హర్షకైతే ఫోన్ చేస్తుంది. కాల్ చేస్తుంటే తనైతే కోపం మీద ఉన్నాడు, లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసేసాడు. తను వస్తాడో రాడో తెలీదు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఓ పక్క నుంచి వాళ్ళ అమ్మ నాన్న రమ్మని పిలుస్తున్నారు. సరే ఇంకా అని చెప్పేసి తిను ఏం చేసిందంటే సూట్ కేసు సర్దుకొని ఒక లెటర్ అయితే రాసి పెట్టింది. పెట్టి తన బీర్వాలోనైతే పెట్టేసింది, అరలోని, హర్ష అరలోనైతే పెట్టింది. పెట్టి సూట్ కేసు పట్టుకొని బయలుదేరింది. బస్ స్టాప్ వరకు వచ్చింది. బస్ స్టాప్ దగ్గర ఏమో కార్తీక్ ఉన్నాడు. వాడేమో చూడగానే ఇంకా ప్రియ దగ్గరికి వచ్చేసి, నా కోసం వచ్చేసావు కదా, పద వెళ్ళిపోదాం అని చెప్తూ వాడు ఇంక ఈ అమ్మాయికి పిచ్చెక్కినట్టుగా అయితే అయిపోయింది. తన్నైతే అక్కడే చెడమడ తిట్టేసి చెంప చెల్లు అనిపించి బస్ ఎక్కేసింది. బస్ ఎక్కేసిన తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. ఈలోగా సాయంత్రం చేసి హర్ష ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి ఇంట్లోనైతే తను లేదు. అయితే నిజంగానే వాడితో వెళ్ళిపోయింది అని ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయి అంతే, ఆడవాళ్ళు ఇంకా 2-3 సార్లు ఆలోచిస్తారేమో గాని, ఇంకా ఏమైనా జరిగిందేమో అని అనుకుంటారు గాని, మగవాళ్ళ మటుకు వెంటనే అది తప్పుదోవలోకి వెళ్ళిపోయింది, అయిపోయింది అని అనుకుంటారు. సో అలాగే ఏమైందంటే వెళ్ళిపోయింది తను అని అనేసుకున్నాడు. అంతేకాదు తను బాధపడ్డాడు. ఏంటనంటే చాలా చక్కగానైతే చూసుకున్నాడు అనమాట, సిన్సియర్ గా ఉన్నాడు తనతో. తను కూడా సిన్సియర్ గానే ఉంది. అయితే ఇలా అయ్యేసరికి ఇంకా తను ఏం మాట్లాడకుండా పడుకుంటూ పోయాడు. నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ అత్తగారికి కాల్ చేయొచ్చు కదా, వాళ్ళ అత్తగారికి కాల్ చేస్తే విషయం ఏదో తెలుస్తుంది కదా, వెళ్ళిపోయిందో లేదో అని. నామోషి అనమాట, భార్య వెళ్ళిపోయింది, నీ దగ్గర ఉంటుండగానే వెళ్ళిపోయింది అని వాళ్ళు అన్నారంటే మధ్యలో బుక్ అవుతాడు. అలా అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, అది కూడా లేదు. కొంతమంది ఏంటో ఫూలిష్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇలాంటి విషయాల్లోని. అయితే మరి తను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. నైట్ ఇంటికి అయితే వచ్చాడు. అంటే లేట్ నైట్ అనమాట. తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, లేదా వాళ్ళ అమ్మాలకి ఫోన్ చేసి విషయం చెప్పాలా, వీళ్ళ అమ్మాలతో చెప్పుకోవాలా, తను బాధ చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఫ్రెండ్స్ కి చెప్పడానికి వీల్లేదు, నామోషి అయిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి కూడా చెప్పుకోలేడు. అంత బాధని దిగమింగుకోలేక, కక్కలేక, మింగలేక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లోని అంతా చీకటిగా ఉంది.
లైట్స్ ఆన్ చేసుకున్నాడు. ఏదో తిందామని చెప్పి చేసుకుందాం అనుకున్నాడు కానీ మాడిపోయింది. ఇంకా అంతా కూడా సింక్ లో పడేశాడు. పడేసి వెళ్ళి పడుకుందామని చెప్పేసి వర్క్ కూడా చేయలేకపోవడంతో అది పక్కన పడేసి ల్యాప్టాప్ ని తన మంచం మీద ఇలా వెళ్ళకిలాగా అయితే పడుకున్నాడు. పడుకుండేసరికి కొంతసేపటికి ప్రియా అయితే వచ్చి తన పక్కనే కూర్చొని తన తల ఇలా ఇలా నిమురుతుందన్నమాట. నిమురుతుంటే హర్ష ఏమో చూశాడు. వచ్చావా, ఎక్కడికి వెళ్ళిపోయావు, చెప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు అని గట్టిగానైతే గట్టిగా అడుగుతుంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను హర్ష, నిన్ను వదిలేసి వెళ్ళిపోతానా, ఎందుకు అలా అనుకున్నావు, తప్పుగా ఎందుకు ఆలోచించావు, కోర్స్ నేను వాడిని ప్రేమించాను కానీ మా నాన్న ఒప్పుకోలేదు, మమ్మల్ని విడదీశాడు, అయినా కూడా నేను మనసు చంపుకొని పెళ్లి చేసుకున్నాను. నీతోని హ్యాపీగా ఉండడానికి, నీతో మింగిల్ అవ్వడానికి నాకు టైం పట్టింది. మనిషిని కదా, టైం పడుతుంది కదా, టైం పట్టింది. ఆ తర్వాత మనిద్దరం హ్యాపీగానే ఉన్నాం కదా, మధ్యలో వచ్చిన ఒక ఫోన్ గురించి పట్టుకొని నువ్వు నన్ను అనుమానించి పూర్తిగాను నన్ను ఎలా వదిలేసావు కదా అంటూ ఏడుస్తూ ఉంటే అలా కాదు, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పేసి తను ఏడ్చి తనైతే హగ్ చేసుకున్నాడు. కానీ తనకంత చీకటిగానైతే అనిపిస్తుంది. అంటే కళ్ళు మసకబారిపోతే ఎలా ఉంటుందో అలా అయితే అనిపిస్తుంది. సడన్ గా ఉన్నట్టుండి ఆ ఏడుపు ఒక గోలలాగా అయితే మారిపోయి చూడండి అతి భయంకరంగా ఏడుస్తూ ఉంటారు కదా, అలా అయితే వినిపిస్తుంది ఇప్పుడు హర్షకి. సడన్ గా టక్కుమని కళ్ళు తెరిచి చూశాడు. తను అలానే పడుకొని ఉన్నాడు. పక్కన తనైతే లేదు, ప్రియా అయితే లేదు. ఏమైంటది, ఏంటి ఇలా కళ ఏంటి ఇలా వచ్చింది, తను నన్ను మర్చిపోయి వెళ్ళిపోయినప్పటికీ కూడాను నేను ఇంకా తను మర్చిపోలేకపోతున్నాను, అందుకే ఇలా కళ వచ్చింది అనుకున్నాడు. సరే ఇంకా మళ్ళీ అటు ఇటు కదులుతూను కాసేపు బయటకు వెళ్ళి మేడ మీద అంతా కూడా తిరిగేసి కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి వాటర్ తాగేసి పడుకుంటే ఈసారి మళ్ళీ వచ్చి తన కాళ్ళ దగ్గర అయితే కూర్చుంది. కూర్చొని హర్ష అదిగో నీ కోసం అక్కడ ఒకటి పెట్టాను చూస్తే నీకు అర్థం అవుతుంది, నేను రాసిందంతా అందులో ఉంది అని చెప్తూ తన బీరువా కాసు అయితే చూపిస్తుంది. తనకి ఏం అర్థం కాలేదు. వెంటనే లేచేసరికి మళ్ళీ అంతే, అక్కడ ఎవ్వరు లేరు, తను ఒక్కడే ఉన్నాడు సింగిల్ గాను. చెమటలు మటుకు పట్టేస్తున్నాయి. అదేదో రియల్ గా జరిగినట్టు తన ఫీలింగ్, తన భావన అలా ఉందన్నమాట. రియల్ గా తను వచ్చి కూర్చున్నట్టు, తను మాట్లాడుతున్నట్టు. అయితే ఇంకా తనేంటంటే బాగా మనస్తాపం చెందున్నాడు కదా, లేచి ఏంటిది నాకు ఎందుకు ఇలాగ అవుతుంది అని చెప్పేసి ఇంకా లాభం లేదు, వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి చెప్దాము, తను అక్కడ ఉంటే పర్వాలేదు సేఫ్ గానే ఉన్నట్టు, లేకపోతే కంప్లైంట్ ఇచ్చేద్దామని చెప్పేసి వెంటనే ఆ టైంలోని వాళ్ళ ఇంటికి అయితే కాల్ చేస్తే వాళ్ళ నాన్న లిఫ్ట్ చేశాడు. ఎందుకురా మళ్ళీ నా ఇంటికి కాల్ చేస్తున్నావు, నా కూతురు గురించి అడగడానిక, నీకు అనవసరం, నా కూతురు ఏమైపోయినా నీకు అనవసరం, అలా ఇలా అని మాట్లాడేసరికి అప్పుడు హర్ష కాస్త నెమ్మదించి అమ్మయ్య అయితే ప్రియా వాళ్ళ ఇంట్లోనే ఉంది, సేఫ్ గానే ఉందన్నమాట అని ఫీల్ అయ్యి ఒకసారి నేను నా భార్యతో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వండి అనేసి అడిగితే ఫోను లేదు ఏం లేదు పెట్టేయని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. బాగా డబ్బున్నోళ్ళు అండి, వాళ్ళు చాలా బాగా డబ్బున్నోళ్ళు, అసలు వీళ్ళు ఆ స్థాయికి అందుకోలేరనమాట, అంత డబ్బున్న మనిషి అతను, పొగరు కూడా ఎక్కువే. అయితే ఇంకా ఫోన్ పెట్టేయంటే పెట్టేశాడు కానీ తనకి ఎందుకో మనసు లాగేస్తుంది. ఇంకా సరే ఇంకా వాళ్ళ అమ్మాలకి కూడా విషయం అయితే చెప్పాడు ఇలా జరిగింది అని చెప్పేసిన తర్వాత వాళ్ళ అమ్మాలు బాధపడ్డారు. అయ్యో ఇలా అయిపోయింది, కొడుకు జీవితం అలా అయిపోతే ఎవరికి బాధ ఉండదు చెప్పండి, పర్వాలేదులే అమ్మాయి ఏం తప్పు చేసి ఉండదు, తెచ్చేసుకొని భార్యని నువ్వు
అలా దూరం పెట్టకు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే సజెషన్ ఇచ్చారంట. ఆ తర్వాత ఒక 3 days అయితే అయ్యింది. రోజు రాత్రి ఇంటికి రావడం, తను ఏం చేసుకుందామన్నా అది మాడిపోవడం, లేదంటే సరిగ్గా ఉడకపోవడం, ఇలా జరగడం. ఏదో ఉన్నది దాంతోనే సరిపెట్టేసుకొని సరిగ్గా తినకుండా తను అలాగా పడుకుని పడుకోగానే ఈ పిల్ల కల్లోకి రావడం, కల్లోకి వచ్చి ఏడుపు అనమాట. ఎలా అంటే అతి దారుణంగా ఏడుస్తూ కనిపించేదన్నమాట. ఏడుస్తూ కనిపిస్తూ ఉంటే తనకి ఏం అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది, నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను అని అనుకుంటున్నాడు. అయితే ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ బట్టలు తీస్తున్న సమయంలోని తిన కబోర్డ్లో నుంచి ఏదైతే తను రాసిందో లెటరు అది బయటనైతే పడింది. ఆ లెటర్లోని తను ఏడుస్తూ నేను అబ్బాయి ప్రేమించుకున్న మాట వాస్తవమే కానీ నేను తను మర్చిపోయాను, మా నాన్నగారు నన్ను చంపేస్తానని చెప్పి బెదిరించి మీకిచ్చి పెళ్లి చేసిన తర్వాత నేను ఎవరి గురించి ఆలోచించలేదు. మీరు చూపించే ఆ ప్రేమ కన్సర్న్ నాకు చాలా బాగా నచ్చి నేను అప్పటి నుంచి మిమ్మల్ని ప్రేమించడం అయితే మొదలు పెట్టాను. ఆ అబ్బాయి నా మనసులో ఇప్పుడు లేడు. నేను అదే మీకు చెప్దాం అనుకున్నాను, కానీ మీరేమనుకుంటారో అని భయపడ్డాను. ఈలోగా నాన్న కాల్ చేసి ఇంటికి రమ్మని పిలిచారు అమ్మను. నేను వెళ్దామని చెప్పి మీకు కాల్ చేస్తూ మళ్ళీ కాల్ చేస్తున్నానని నువ్వు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసావు అంటూ రాస్తూ తను విషయం అయితే చెప్పింది. 1 week అయింది, నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను, నీకు చెప్తాం అనుకున్నాను కానీ ఇవన్నీ కూడా వచ్చాయి, నీకు చెప్పలేకపోయాను. సో ఆ లెటర్లోని తను క్లియర్గానైతే మెన్షన్ చేసింది తను 1 week అయిందంట టెస్ట్ చేసుకొని తన ప్రెగ్నెన్సీ అని చెప్పేసి. ఇంకా అది చూడగానే తను ఏంటంటే హర్ష చాలా గిల్టీగా అయితే ఫీల్ అయ్యాడు. అయ్యో ఒకసారి అడిగి ఉండాల్సింది అని చెప్పేసి వెంటనే వాళ్ళ మామగారికి అయితే కాల్ చేశాడు. కానీ వాళ్ళు నో రెస్పాన్స్, అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అలా కాల్ లిఫ్ట్ చేయడం మానేసరికి ఇంకా లాభం లేదు, ఎలాగైనా ఒకసారి ఈ వీకెండ్లోని వెళ్ళాలి, తన్ని తీసుకువచ్చేయాలి అని చెప్పేసి తిను ఆలోచించుకొని వాళ్ళ అమ్మతో కూడా ఆ విషయాన్ని అయితే చెప్పి ఇంకా తనైతే ఆ వీకెండ్ వెళ్దాం అనుకున్నాడు. అయితే ఈ లోపు ప్రతిరోజు కూడాను తను ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉండడం, పడుకుంటే తన కల్లోకి రావడం, ఏదో విధంగా తన పక్కనే ఉన్నట్టుగా తనతో మాట్లాడుతున్నట్టుగా ఇలా కళ్ళు రావడం. చాలా డిస్టర్బింగ్ గానైతే అనిపించేది తనకి. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా కల్లోకి వస్తుంది, ప్రతిరోజు కూడాను పైగా మళ్ళీ ఏడవడం, ఆఖరిన ఏడుస్తూ అక్కడే మూలుగుతూ కూర్చున్నట్టుగా ఇలా వస్తుంటే చాలా భయపడ్డాడు. ఇంకా ఆ వీకెండ్ తను సాటర్డే స్టార్ట్ అయ్యి సండే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. కనీసం మామగారు అబ్బాయి వచ్చాడని కూర్చొని అసలు విషయం ఏంటి అనేది మాట్లాడడం కూడా లేదు. నువ్వు వెళ్ళిపోతావు వెళ్ళవా అని చెప్పేసి తిట్లయితే మొదలు పెట్టాడంట. ఒక్కసారి నా భార్యను చూపించండి, నేను నా భార్య నాతో వస్తాను అని అంటే నాతో పంపించండి, రాను అంటే నేనే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను అని సన్న కూడాను తనైతే అసలు చూపించడానికి వీల్లేదు. నీ భార్య ఇక్కడ లేదు, అది ఎక్కడికి పోయిందో ఎవరితో పోయిందో, నా పరువు తీసింది, మొత్తానికి అది నా పరువు తీసింది, అది చచ్చిపోయింది అనుకుంటాను, అది ఇక్కడికి రాలేదు, ఎక్కడికో పోయిందని మరి కొంతసేపు మార్చి మాట్లాడడం మొదలు పెట్టాడంట. తనకేదో సస్పీషియస్ గా అనిపించింది. వాళ్ళ అత్తగారు అయితే దూరం నుంచి చూస్తూ కుమిలిపోతూ ఏడుస్తూ ఈ అబ్బాయి కాస్త అయితే చూస్తుందంట. ఆవిడ నీకు అనిపించవచ్చు ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ డ్రామా, ఏదో ఒక మూవీ లాగా అనిపించవచ్చు, కానీ రియల్ గా 2000 ఆ టైంలోని జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. అయితే పంపించను వీల్లేదు అని చెప్పేసి ఇలా పంపించేస్తే పాపం అతను మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాడు. రిటర్న్ వచ్చి వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. ఏంటో ఇలా మాట్లాడుతున్నాడు, అతనికి ఏంటో అంత పొగరు, డబ్బు ఉందని అంత అహంకారము అని చెప్పేసి అంటే పోనీలేరా వాళ్ళంతేలే,
రేపు నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాము, అప్పటికి వాళ్ళ నాన్న కోపం చల్లారుతుందిలే, నేను వస్తాను అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు కూడాను ఆ అబ్బాయితోనైతే వెళ్ళారంట. వెళ్తే ఇంకా అసలు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదంట వాళ్ళిద్దరిని. రావడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి అంటే ఇంకా వాళ్ళు ఏం చేసేది లేక వాళ్ళైతే రిటర్న్ అయిపోయారంట. రిటర్న్ అయిపోయిన తర్వాత ఈ అబ్బాయికి ఒక కాల్ అయితే వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఆవిడ కాల్ చేసి, బాబు ఇంకెప్పుడు కూడాను మా ఇంటి వైపు రావద్దు, నువ్వు వచ్చావంటే అతను నిన్ను చంపేస్తారు మాట్లాడిందంట అమ్మ. నిన్ను కూడా అంటే అప్పుడు అబ్బాయికి ఏదో అర్థమయ్యి మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా రాలేదా చెప్పండి అని. వచ్చింది. మరేమైంది? ఆ భార్యని నాకు చూపించడానికి మీకేంటి ప్రాబ్లం? ఇప్పుడు తను కడుపుతో కూడా ఉంది, మీకు తెలుసా సంగతి అని చెప్తాడు. చెప్పినప్పుడు తల్లి తన బాధని కంట్రోల్ చేసుకోలేక అప్పుడు బయటపడిందంట. విషయం ఏంటి అని అంటే, ఆ పిల్లని రూమ్ లో పెట్టి బంధించేశారు. ఇంటికి రాగానే నా పరువు తీసేసింది, ఇలాంటిది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పేసి వాళ్ళ అమ్మకి తెలియకుండానే ఆ అమ్మాయికి భోజనం పెట్టమని చెప్పి పంపించినప్పుడు ఆ భోజనంలో విషం కలిపి ఇచ్చేసారంటండి. పాపం అమ్మాయి వెళ్ళిన రోజే అమ్మాయి చనిపోవడం కూడా జరిగిపోయింది. ఎవ్వరికి తెలియకుండా కామ్గాను అన్ని కామప్ చేయించేసి, డబ్బు మదం అన్నమాట అది. చూసుకోండి, డబ్బు, అహంకారం, నేను గొప్ప వాడిని, గొప్ప క్యాస్ట్ అనే ఫీలింగ్ ఉంటది చూడండి. ఆ ఫీలింగ్ కళ్ళని ఎక్కడ కాకుండా ఇక్కడ పెట్టేస్తుంది. వాళ్ళ కిందన ఏముందో ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. అప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక పెద్ద బండరాయి అడ్డొస్తుంది, వెళ్ళి తనుకొని ముందుకి బొక్క బోర్లా పడతారు. అదే జరుగుతుంది. అయితే అహంకారం ఇంతలాగా ఆ అమ్మాయిని చచ్చిపోవాలి, అమ్మాయి ఉంటే పరువు పోతుంది, మళ్ళీ వాడు వస్తాడు, వాడు వచ్చి మా అమ్మాయిని తీసుకువెళ్ళిపోతాడు అని అనుకున్నాడు. కారణం ఏంటి అని అంటే, ఈ ముందు ప్రేమించిన అబ్బాయి ఉన్నాడు కదా, వాడేంటంటే పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చి వీళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. వాడిని ఏదో చేయిస్తే బాగున్ను, వాడిని ఏం చేయలేదు, వాడిని వదిలేశాడు. అయితే తండ్రి ఏమనుకున్నాడు అని అంటే, ఈ పిల్ల ఇలా ఉంటే ఖచ్చితంగా వాడితో వెళ్ళిపోతుంది, నా పరువు పోతుంది అని ఫీల్ అయ్యి ముందుగానే ఇలా చేశాడనమాట. అయితే మరి కేసులు గీసులు లేవా అని మీరు అనుకోవచ్చు. డబ్బు ఏదైనా చేయిస్తుందండి. పాపం ఈ అబ్బాయికి చూస్తే డబ్బులు లేవు, ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడాను ఆ కేసు నిలవదు. అబ్బాయి చాలా వరకు కేసు పెట్టాడు, కేసు పెట్టి కానీ గెలవలేక ఓడిపోయాడు. బోల్డ్ అంత ఖర్చు కూడా అయిపోయింది. పైగా ఇంకా వాళ్ళైతే ఈ అబ్బాయిని కూడా చంపించడానికి అయితే చూసారంటండి. ఇంకెందుకు, మాకున్నది నువ్వు ఒక్కడవే అని చెప్పి వాళ్ళ అమ్మ ఒట్టేయించుకొని ఆ అబ్బాయిని నువ్వు బెంగళూరు వెళ్ళిపో అని చెప్పేసి పంపించేశారంటండి. మరి ఇది జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఆ మధ్యలోని ఆ అమ్మాయి కనిపించడం అదంతా కూడాను చనిపోయిన తర్వాత ఆత్మ ఘోష అనమాట. తినతో చెప్పుకోవాలి ఈ విషయం, నేను మంచిదాన్ని, నేను తప్పు చేయలేదు, నీ కోసం నేనున్నాను అని చెప్పుకోవడం కోసం తను వచ్చి అని చెప్పుకుందామని తను ఒక ఆత్మలాగా వచ్చి తన చుట్టూ అయితే తిరిగింది. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసాను. మరి